1000 రూపాయలు పెడితే 10,000, లక్ష పెడితే 10 లక్షల లాభం చూపిస్తామంటే ఎవరికైనా ఒకసారి ప్రయత్నిద్దామని ఆశపడుతుంది. ఆ ఆశనే తమ పెట్టుబడిగా సైబర్ నేరగాళ్లు మాయ మాటలతో అమాయకులను నిలుదోపిడీ చేస్తున్నారు. ప్రస్తుతం పెట్టుబడి మోసాలు నిత్యకృతమైపోతున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాల్లో వీటిదే అగ్రస్థానం. పెట్టుబడి మోసాలంటే ఊహాతీత వాగ్దానాలతో దోచుకోవడమే. ఇందులో అనేక రకాలున్నాయి. తక్కువ ధరతో వస్తువులు విక్రయిస్తామని, ప్రముఖ సంస్థల ఫ్రాంచైజీలు ఇస్తామని, పార్ట్ టైం ఉద్యోగాలు కల్పిస్తామని, క్రిప్టో కరెన్సీతో కోట్లు ఆర్జించవచ్చని బురుడి కొట్టిస్తున్నారు. అయితే ఈ రోజుల్లో స్టాక్ ఎక్స్చేంజ్ పెట్టుబడులు మామూలయ్యాయి. సాధారణ ఉద్యోగుల నుంచి వ్యాపారుల వరకు ఇదొక ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఈ తరుణంలోనే సైబర్ నేరగాళ్లు తాము స్టాక్ బ్రోకర్లమని ఆన్లైన్లో ప్రత్యక్షమవుతున్నారు. ఈ రంగంలోకి కొత్తగా ప్రవేశించే వారిని ఆకర్షించి ఏ సంస్థ షేర్ ధర ఎంత పెరుగుతుందో తమకు తెలుస్తుందని, ఉదయం పెట్టుబడి పెడితే సాయంత్రం వరకు లక్షలు కళ్ళ చూడవచ్చని నమ్మిస్తారు. మొదట్లో లాభాలు ఇస్తారు. నకిలీ షేర్లు మన ఖాతాలో ఉన్నట్లు చూపిస్తారు. అయితే తర్వాత ఐపీఓకి వెళ్లి సంస్థల వివరాలు తమకు ముందే తెలుస్తాయని వాటిని బ్లాక్ చేయించి మీకు కేటాయిస్తామని నమ్మిస్తారు. ఇందుకోసం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటారు. అందులో పేరు, ఖాతా వివరాలు నమోదు చేసి పెట్టుబడి పెట్టగానే భారీగా లాభాలు వచ్చినట్లు కనిపిస్తాయి. ఆ తర్వాత మరిన్ని పెట్టుబడులు పెడతారు. తీరా ఆ డబ్బు డ్రా చేద్దామనుకుంటే మాత్రం వివిధ అడ్డంకులు ఎదురవుతాయి. గట్టిగా అడగడం, తదుపరి పెట్టుబడులను నిరాకరించడం చేయగానే దుకాణం ఎత్తేస్తారు. ఇలా హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి నుంచి తాజాగా 36 లక్షల రూపాయలు కొల్లగొట్టారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ విఓఐపీ పద్ధతిలో సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ వస్తుంది. ఫారెక్స్ లావాదేవీలు నిర్వహించే సంస్థ నుంచి మాట్లాడుతున్నామని, మా సంస్థలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని, అంతర్జాతీయ లావాదేవీలు భారీగా పెరుగుతుండటంతో ద్రవ్య మారకానికి డిమాండ్ ఎక్కువైందని, అందుకే అధిక కమిషన్కు కూడా వెరవకుండా చాలా మంది డబ్బు మార్చుకుంటున్నారు. కాబట్టి లాభాలు కూడా ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి. లక్ష పెడితే వారం రోజుల్లో 15,000 వరకు కమిషన్ ముడుతుందని నమ్మిస్తారు. పెట్టుబడుల కోసం నకిలీ వెబ్సైట్స్, బ్యాంక్ ఖాతాలు పుట్టిస్తారు. వీటిలో డబ్బులు పెట్టగానే నమ్మకం కలగడం కోసం కొద్ది రోజులు కమిషన్ చెల్లిస్తారు. దాంతో ఇంకాస్త ఎక్కువ పెట్టుబడులు పెట్టగానే అంతా ఊడ్చేసి మాయమవుతారు. ఇక ఫోన్ కాల్స్తో పాటు సైబర్ మోసాలకు ప్రధాన అడ్డా ఇంటర్నెట్. ఏదో సమాచారం కోసం వెతుకుతున్నప్పుడు అకస్మాత్తుగా ఒక పాపప్ మెనూ వస్తుంది. ఫలానా కంపెనీకి చెందిన ఖరీదైన ఫోన్లు క్లియరెన్స్ సేల్లో అతి తక్కువ ధరకే అమ్ముతున్నామని, టోకుగా కొనుగోలు చేస్తే ఇంకాస్త చౌకగా ఇస్తామని అందులో ఉంటుంది. అయితే దానికి ఆశపడి క్లిక్ చేస్తే ఫోన్ల ఫోటోలు, వీడియోలు, గతంలో కొన్న వినియోగదారుల కామెంట్లు కూడా కనిపిస్తాయి. అయితే నిజమేనని నమ్మి డబ్బు చెల్లిస్తే ఇక అంతే సంగతులు. ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థకు హైదరాబాద్లో సీఈఓగా పనిచేస్తున్న మహిళ తన సిబ్బందికి ప్రోత్సాహకంగా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇలాంటి ఫోన్ల కోసం 20 లక్షలు చెల్లించారు. ఎంతకీ సరుకు డెలివరీ కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు పార్ట్ టైం జాబ్ల పేరుతో మోసాలు ఎక్కువయ్యాయి. ప్రముఖ సంస్థలో పార్ట్ టైం ఉద్యోగాలు ఉన్నాయని సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం చేసుకుంటారు. నమ్మి వచ్చిన నిరుద్యోగులకు నకిలీ నియామక పత్రాలు కూడా ఇస్తారు. మొదట్లో గూగుల్ మ్యాప్లో కనిపించే వాణిజ్య సంస్థలకు రేటింగ్ ఇచ్చి రివ్యూలు రాస్తే డబ్బు ఇస్తామంటారు. చెప్పినట్టే కొంత డబ్బు ఇచ్చి నమ్మకం కలిగిస్తారు. ఆ తర్వాత కొంత డిపాజిట్ చెల్లిస్తే మీకు చాలా కొత్త ప్రాజెక్టులు కేటాయిస్తామంటారు. దీంతో చాలా మంది ఆశపడి డబ్బులు కడుతుంటారు. తర్వాత కమిషన్ వచ్చినట్లు చూపిస్తారు, కానీ దాన్ని ఖాతాలో జమ చేయరు. డబ్బులు కనిపిస్తున్నాయని కొత్త అసైన్మెంట్స్ కోసం మరిన్ని డిపాజిట్లు చెల్లిస్తే లక్షల్లో ఇస్తామంటూ మోసగిస్తారు. అయితే ఇప్పుడు జరుగుతున్న అన్ని రకాల సైబర్ నేరాలు అగ్రస్థానం పెట్టుబడికి సంబంధించినవే. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా నేరగాళ్లు తమ ప్రకటనలతో ఆకట్టుకుంటారు. వీటికి ఆశపడి వారితో సంప్రదింపులు మొదలు పెడితే ఇక అంతే సంగతి. వారు చూపించిన లాభాలు, షేర్లు అన్ని కంప్యూటర్ మీద కనిపిస్తాయంతే. డ్రా చేసుకునే అవకాశం ఇవ్వరు. లాభాలు డ్రా చేసుకోవాలంటే పన్నులు కట్టాలని మరింత వసూలు చేస్తారు. బాధితుడు తాను మోసపోయానని గ్రహించి ఇక పెట్టుబడులు పెట్టేందుకు నిరాకరించే వరకు ఈ మోసం కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి నేరాల ద్వారా రోజు 4 కోట్ల వరకు పోగొట్టుకుంటున్నారు. ఇక షేర్లు కొనుగోలు చేయాలంటే ఆయా సంస్థలు అసలు వెబ్సైట్ ద్వారా మాత్రమే వివరాలు తెలుసుకోవాలి. ఇలాంటి మోసాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అప్రమత్తంగా ఉండడమే అన్ని సమస్యలకు పరిష్కారం. ఇక నష్టం జరిగితే వెంటనే పోలీసులను ఆశ్రయించాలి.